నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముస్లిం గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లులకు ఆమోదముద్ర వేసే అవకాశం జీఎస్టీ రాష్ట్ర చట్టంపైన చర్చ 10వ తరగతి తరహాలో ఇంటర్లోనూ గ్రేడ్ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కసరత్తు తెలంగాణలో పెరగనున్న డిగ్రీ కోర్సుల రుసుములు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పెంచేందుకు సర్కార్ సుముఖం పట్టిసీమ ద్వారా నీటి మళ్లింపుపై బజాజ్ కమిటీకి కేంద్రం లేఖ ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్య పరిష్కారం చూపాలని సూచన బడ్జెట్ సమావేశాలు అధికార పక్షానికి విజయమన్న ప్రధాని అభివృద్ధి సంస్కరణల అజెండాను ముందుకు తీసుకెళ్లాలని భాజపా ఎంపీలకు దిశానిర్దేశం సొంతగడ్డపై ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో చిత్తుగా ఓడిన పుణె సూపర్ జైంట్స్ ఐపీఎల్ 10వ సీజన్లో తొలి శతకం నమోదు చేసిన సంజు శాంసన్ ముస్లిం గిరిజన రిజర్వేషన్ల పెంపుపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది బీసీ కమిషన్ సుధీర్ చెల్లప్ప కమిషన్ నివేదికలపై కూలంకషంగా చర్చించి రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోనుంది ఈ నెల 16న శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి రిజర్వేషన్ల పెంపు సహా జీఎస్టీ బిల్లుల్ని ఆమోదింపచేయాలని సర్కార్ భావిస్తోంది కొత్త వారసత్వ చట్టంపైన అమాత్యుల భేటీలో చర్చించే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముస్లిం గిరిజన రిజర్వేషన్ల పెంపుపై చర్చించడానికి మంత్రివర్గం ఇవాళ సాయంత్రం భేటీ కానుంది సుధీర్ కమిషన్ బీసీ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా ముస్లిం రిజర్వేషన్లపై సమావేశంలో చర్చించనున్నారు వెనుకబాటుతనం ఆధారంగా ముస్లింలకు 9 నుంచి 12% వరకు రిజర్వేషన్ కల్పించాలని సుధీర్ కమిషన్ ప్రతిపాదించగా గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై చెల్లప్ప కమిషన్ అధ్యయన నివేదికను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి అందించింది ఈ నివేదికలపై చర్చించి ముస్లిం గిరిజన రిజర్వేషన్ల పెంపునకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% దాటుతుండటం వల్ల తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు ముస్లిం గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లులపై చర్చించేందుకు ఈ నెల 16న శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని భావిస్తున్న తెరాస సర్కార్ మంత్రివర్గ సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం 16వ తేదీన జీఎస్టీ రాష్ట్ర చట్టాన్ని శాసనసభలో ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రిజర్వేషన్లు జీఎస్టీ బిల్లుల ఆమోదంపై చర్చించారు తెలంగాణలో కొత్త వారసత్వ చట్టానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది ఇప్పటి వరకు వారసత్వ జాబితాలో ఉన్న పలు భవనాలను తొలగించడం సహా ఇతర భవనాలను ఆ జాబితాలో చేర్చనున్నారు చారిత్రక సాంస్కృతిక అంశాల ఆధారంగా కొత్త వారసత్వ చట్టాన్ని రూపొందించారు విశాఖ జిల్లా గాజువాక హౌస్ కమిటీ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాల పంపిణీకి రంగం సిద్దమైంది ఈ నెల 27న విశాఖ రానున్న చంద్రబాబు పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు విశాఖ పర్యటనలో ముదపాక భూముల వివాదంపై ఆరా తీసిన సీఎం ఎలాంటి అపోహలకు తావివ్వకుండా భూ సమీకరణ పరిహారం ఇతర ప్రయోజనాలను అసలు రైతులకే దక్కేలా చూడాలన్నారు ఎన్ఏడీ కూడలి వద్ద పైవంతెన నిర్మాణానికి డీపీఆర్ను 15 రోజుల్లో తయారు చేయాలని 2018 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు హన్మంతవాక నుంచి సింహాచలం బీఆర్టీఎస్ రహదారిలో అసంపూర్తి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు విశాఖలో సమీకృత క్రీడా స్టేడియం నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు జాతి మతం ప్రాంతం వర్ణ భేదాలు లేకుండా చెలరేగిపోతున్న తీవ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విశాఖలో జరిగిన బ్రిక్స్ దేశాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా అభివృద్ధి శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటారని చెప్పారు ఉగ్రమూకలు మాత్రం శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టి అభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తున్నారని వివరించారు ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న తీవ్రవాదులు ప్రపంచానికి సరికొత్త సవాళ్లు విసురుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలను సమిష్టిగా రూపొందించాలని సూచించారు There are no boundaries, there is no religion, there is no region, and at the same time, there is no reason also. If you think all of us, it may happen someplace, that is the problem of that country if you think.
then tomorrow same thing will happen in our countries also. Terrorists, they are using technologies better than rulers. It's another biggest challenge for the world. So what I wanted to request all of us has to put an effort how to end terrorism and also how to promote peace, happiness. గోదావరి నుంచి కృష్ణాకు నీరు మళ్లించే అంశంలో తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న వివాదంపై ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపాల్సిందిగా బజాజ్ కమిటీకి కేంద్ర జలవనరుల శాఖ సూచించింది. కృష్ణానది పరిధిలోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, గోదావరి నుంచి కృష్ణాలోకి నీటి మళ్లింపు అంశాలపై సూచనలు చేయాలంటూ సదరు కమిటీకి కేంద్రం సూచించింది. అయితే గోదావరి నీళ్ల మళ్లింపులో వాటాలపై సూచనలు చేసే అర్హత కమిటీకి లేదంటూ ఆంధ్రప్రదేశ్ వాదించగా వివరణ కోసం ఏకే బజాజ్ కమిటీ సభ్య కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖకు సమాధానం చెప్పిన కేంద్రం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ తుది అవార్డు రాలేదని, పునర్విభజన చట్టంలోనూ ఈ ప్రస్తావన లేదంటూనే ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కమిటీకి సూచించింది. అటు శ్రీశైలం నుంచి నీరు విడుదల చేయాలంటూ కృష్ణా యాజమాన్య బోర్డుకి తెలంగాణ లేఖ రాయగా అందుకు ఏపీ జలవనరుల శాఖ ప్రతిలేఖ సిద్దం చేసింది. కేటాయించిన నీటి కంటే తెలంగాణ 3 టీఎంసీలు అధికంగా వాడుకుందని, ఏపీకి మాత్రం వాటాగా రావాల్సిన 17 టీఎంసీలు ఇప్పటి వరకు విడుదల చేయలేదని అందులో పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి 10వ తరగతి తరహాలోనే ఇంటర్లోనూ మార్కులకు గ్రేడింగ్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. సరికొత్త గ్రేడింగ్ విధానం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గడం సహా కార్పొరేట్ కళాశాలల మార్కుల మాయాజాలాన్ని, ఆధిపత్య వ్యాపారాన్ని కొంతవరకు నియంత్రించే అవకాశం కలుగుతుందని భావిస్తోంది. గత 5 ఏళ్లుగా ఈ విధానం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అమలు చేస్తున్నారు. క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ గా పిలిచే ఈ విధానం ద్వారా గరిష్టంగా 10 మార్కుల వ్యత్యాసం ఉన్నవారంతా ఒక గ్రేడ్లోకి వస్తారు. ప్రస్తుతం ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంసెట్ ఇంజనీరింగ్, వ్యవసాయ విద్య, ఫార్మసీ కోర్సుల్లో 25% వెయిటేజీ పద్ధతి ఉంది. గ్రేడింగ్లు ఇస్తే వెయిటేజీని ఎలా లెక్కిస్తారు అనే విషయంపై మేధో మథనం జరుగుతోంది. ప్రస్తుతం ట్రిపుల్-ఐటీల్లో ప్రవేశానికి 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా వెయిటేజీ ఇస్తున్నారు. అదే విధానాన్ని ఎంసెట్ కు వర్తింప చేయాలన్న ప్రాథమిక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సుల రుసుములు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫీజులు పెంచాలన్న కళాశాలల యాజమాన్యాల అభ్యర్థనపై తెరాస సర్కార్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 3 నుంచి 4,000 రూపాయల వరకు ఫీజులు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలకు ఒకే విధంగా ఫీజులు ఉండాలనే అంశంపై త్వరలో ఉపకులపతులతో సమావేశం నిర్వహించనున్నారు. అందులో రుసుముల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో డిగ్రీలో కోర్సును బట్టి సుమారు 5,000 రూపాయల నుంచి 15,000 వరకు ఫీజుంది. ప్రతి ఏడాది కనీసం 10% రుసుములు పెంచాల్సి ఉన్నప్పటికీ 4 ఏళ్లుగా ఎలాంటి మార్పులు చేయటం లేదని కళాశాల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఈ మేరకు రుసుములు పెంచాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఉన్నత విద్యా మండలిని కోరాయి. గూఢచర్యం అభియోగాలు మోపి పాక్ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన భారత నావికాదళ మాజీ అధికారి కుల్భూషణ్ యాదవ్ ను కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పాక్ సైనిక న్యాయస్థానం చర్యను భారత్ యావత్తూ ఖండిస్తోందని చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్ వ్యాపారం పని మీద టెహ్రాన్ వెళ్లిన కుల్భూషణ్ ను పాక్ సైన్యం అపహరించి పాక్కు తీసుకెళ్లిందని ఆరోపించారు. ఆయన ఎంతమాత్రం భారత గూఢచారి కాదని స్పష్టం చేశారు. నిరాధారమైన అభియోగాలు మోపి పాక్ అతన్ని హత్య చేసే కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. కశ్మీర్లో ఆందోళనకారులు దేశం కోసమే సైన్యంపై రాళ్లు రువ్వుతున్నారంటూ ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఖండించిన రాజ్నాథ్ జమ్మూ కశ్మీర్ ఏడాదిలోగా పూర్తిగా రూపాంతరం చెందుతుందని చెప్పారు. पार्टी ने जो प्रेस कॉन्फ्रेंस की है उस प्रेस कॉन्फ्रेंस में यह कहा है कुलभूषण जाधव के पास वैलिड इंडियन पासपोर्ट है। तो मैं समझता हूं कि यदि कुलभूषण जाधव यदि स्पाई रहे होते, जासूस रहे होते, तो कम से कम अपने पास वैलिड इंडियन पासपोर्ट वह न रखते। लेकिन फिर भी उनके साथ वहां की आर्मी कोर्ट ने जो कुछ भी किया है, उन्हें लाइफ सेंटेंस अवार्ड किया है। यह एक प्रकार का प्री प्लान्ड मर्डर, इसे मैं मानता हूं, करने की कोशिश की जा रही है। लेकिन किसी हद तक जाएंगे, लेकिन हम लोग कुलभूषण जाधव को बचाएंगे। స్వతంత్ర భారతావనిలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తివంతమైన నేతగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కితాబిచ్చాయి. ఈ మేరకు కూటమిలోని 33 పార్టీలు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి.
పేద ప్రజల అనుకూల విధానాల కారణంగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ఎన్డీఏ జయకేతనం ఎగురవేసిందని, మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడినట్లు తీర్మానంలో పేర్కొన్నారు. యూపీఏ 10 ఏళ్ల హయాంలో దేశంలో పాలన నిస్తేజంగా ఉందని, ప్రభుత్వం పూర్తి అవినీతిమయమైందని, మోదీ వచ్చిన ఈ 3 ఏళ్లలో వ్యవస్థ పూర్తిగా మారిపోయిందని తీర్మానంలో పేర్కొన్నారు. అభివృద్ది పథంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని వెళ్తున్న నరేంద్ర మోదీ నాయకత్వానికే 2019లో తిరిగి పట్టం కట్టాలని ప్రజలను కోరాలని తీర్మానంలో పొందుపరిచారు. కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీ పైన, ప్రధాని నరేంద్ర మోదీ పైన కారాలు మిరియాలు నూరుతూ ఉన్న శివసేన ఒక్కసారిగా తన స్వరాన్ని మార్చింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరైన శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. మోదీని తమ పెద్దన్నయ్యగా అభివర్ణించారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయ దుందుబిని అభినందించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయిన ఉద్దవ్ బహిరంగ వేదికలపై భాజపాపై విమర్శలు చేయబోమని, తమ పత్రిక సామ్నాలోనూ కమల దళానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాయబోమని తెలిపినట్లు సమాచారం. మహారాష్ట్రలో రైతు రుణమాఫీకి కేంద్రంపై ఒత్తిడి తేకుండా రాష్ట్రంలో భాజపాతో కలిసి రుణమాఫీకి ఓ పరిష్కారం కనుక్కోవడంపై సహకరిస్తామని అమిత్ షాకు ఉద్దవ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. శివసేన తిరిగి భాజపాతో పాత స్నేహాన్ని కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్రపతి ఎన్నికలో ఆ పార్టీ నుంచి కమలదండుకు పూర్తి మద్దతు దొరికినట్లయింది. శివసేనకు 18 మంది ఎంపీలతో పాటు 63 మంది శాసనసభ్యుల బలముంది. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 23న జరగనున్న గ్రూప్ 3 స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించి ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించి పరీక్షా కేంద్రాలు మార్చాలని ఏపీపీఎస్సీకి వేల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. స్క్రీనింగ్ పరీక్ష రాసేందుకు కొందరు అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లో కాకుండా వేరే జిల్లా కేంద్రాల్లో పరీక్ష రాసేలా ఆప్షన్లు ఇచ్చారు. గతంలో ఏ జిల్లాలో పరీక్ష రాస్తే ఆ జిల్లాలోనే ఉద్యోగం కేటాయిస్తారన్న నిబంధన ఉండడంతో అభ్యర్థులు ఆ దిశగా ఆలోచించి ఇప్పుడు పరీక్ష కేంద్రం మార్పు కోరుతున్నారు. దీనిపై తాజాగా వివరణ ఇచ్చిన ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష అభ్యర్థి ఏ జిల్లాలో రాసినా పరిగణనలోకి తీసుకోమని తెలిపింది. స్క్రీనింగ్ పరీక్ష ముగిశాక ఈ నెల 24 నుంచి 30 వరకు మెయిన్స్ కోసం కొత్తగా పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు సూచించుకోవచ్చని వెల్లడించింది. మెయిన్స్ పరీక్ష ఆధారంగా మాత్రమే స్థానికేతర అభ్యర్థులుగా నిర్ణయం తీసుకుంటామని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని జల సంరక్షణలో చైతన్యం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 15 నుంచి జులై 15 వరకు 3 నెలల పాటు జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. 15న రాయలసీమ నుంచి పర్యటన మొదలవుతుందని చెప్పారు. వారంలో ప్రతి శనివారం క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రే నేరుగా నీరు చెట్టు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని ఉమ చెప్పారు. నిన్న నీరు చెట్టుపై ఉమ అధ్యక్షతన సమావేశమైన సంబంధిత అధికారులు జల సంరక్షణ చర్యలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 36,000 చెక్ డ్యాంలు నిర్మించాలని, 10 లక్షల్లోపు ఖర్చయ్యే వాటిని నామినేటెడ్ పద్ధతిలో, అంతకు మించిన వాటికి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతాంగం కానీ, నీటి సంఘాల అధ్యక్షులు కానీ, అధికారులు కానీ, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఎంత ఎండలు ఉన్నప్పటికీ కూడా జల సంరక్షణ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు కావాలని పిలిపించారు. 21 కొత్త జిల్లాలు, 7 పాత జిల్లాల్లో సమీకృత కార్యాలయాల భవనాల నిర్మాణానికి 1,032 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్దం చేసినట్లు తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1,50,000 చదరపు అడుగులు, మెదక్, వికారాబాద్, జనగాం, భువనగిరి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గడ్వాల, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 1,20,000 చదరపు అడుగుల వైశాల్యంతో కార్యాలయాల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మేరకు భవనాల నమూనాలను పరిశీలించిన తుమ్మల 21 జిల్లాల్లో కలెక్టర్లకు నివాస గృహాలు, 104 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాలయం, నివాస భవనాల నిర్మాణాలు చేపడతామని వివరించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన 941 కోట్ల బకాయిలు సహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ కింద 1200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి సంబంధించి పెండింగ్ నిధులు 2000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కూడా కోరినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో భేటీ తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కొత్త జిల్లా కేంద్రాల్లో పంచాయతీరాజ్ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు జూపల్లి వెల్లడించారు. ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించి గత సంవత్సరానికి సంబంధించి 940 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అవి తొందరగా తక్షణమే చెల్లించమని అడగడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి కూడా అడ్వాన్స్ గా 1200 కోట్ల రూపాయలు ఆ నిధులు కోరడం జరిగింది. గతంలో ఉన్న పద్ధతిలో ఫైనాన్స్ కమిషన్ సంబంధించి నిధులని 3 టైర్ సిస్టమ్ లో గ్రామ పంచాయతీలకు, మండలాలకు, జిల్లాలకు పంపిణీ చేయడం జరిగేది. 14th ఫైనాన్స్ లో అవి మొత్తంగా గ్రామ పంచాయతీలకు ఇస్తాం కాబట్టి అదనంగా మండల వ్యవస్థకు, జిల్లా పరిషత్ వ్యవస్థ కూడా అదనంగా నిధులు కోరడం జరిగింది. నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డిజిధన్ లాటరీ గుంటూరుకు చెందిన వ్యాపారి షేక్ రఫీని వరించింది. డిజిధన్ వ్యాపారి యోజన విభాగంలో దేశం మొత్తం మీద డ్రా ద్వారా 3 ఎంపిక చేయగా అందులో రఫీకి దక్కింది. గుంటూరు బ్రాడీపేటకు చెందిన రఫీ హైదరాబాద్ అమీర్పేటలో నడుపుతున్న వస్త్ర దుకాణానికి ఈ బహుమతొచ్చింది. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో స్వైపింగ్ మిషన్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఇండియాలోనే 3 సెలెక్ట్ చేస్తే ఆ 3లో మేము ఒకరుగా ఉంటాం. మేము చాలా సంతోషపడుతున్నాము. 14వ తారీఖు నాగపూర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని చేతుల మీద అవార్డు తీసుకుంటున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి యువతకు చాలా ప్రోత్సాహంగా ఉండాలని మేము చాలా కోరుతున్నాం. ప్రజలకు సేవ చేసేందుకు, వారికి ప్రగతి ఫలాలు అందించేందుకు మరింత చిత్తశుద్దితో ముందుకు సాగాలని భారతీయ జనతా పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. 2014 ఎన్నికల సమయంలో భాజపా విషయంలో ప్రజల్లో ఉన్న ఆశ 3 ఏళ్ల పాలన తర్వాత విశ్వాసంగా మారిందని ఢిల్లీలో జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లోక్సభ 21, రాజ్యసభ 14 బిల్లుల్ని ఆమోదించడం సహా 4 రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి రావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. మే 26కి ఎన్డీఏ అధికారంలోకొచ్చి 3 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భాజపా ఎంపీలకు వివరించారని మరో కేంద్ర మంత్రి అనంతకుమార్ సమావేశం ముగిశాక వెల్లడించారు. मंत्री जी ने हर क्षेत्र में, हर दिशा में विजय प्राप्त करने वाली एक सत्र है, इसका वर्णन किया और सांसदों को उन्होंने बधाई देते हुए ये भी कहा अभी एक पूरा देश भर में भारत सरकार के प्रति, बीजेपी के सरकार के प्रति, एनडीए सरकार के प्रति सकारात्मक माहौल है. ये हम सब के लिए और ज्यादा सेवा करने के लिए, और ज्यादा विकास करने के लिए, और ज्यादा सुधार करने के लिए और आम जनता के और गरीब किसान के जो शोषित, पीड़ित, वंचित है उनकी जिंदगियों में एक अच्छा परिवर्तन लाने के लिए एक स्वर्णिम अवसर है. ऐसे इसका वर्णन किया. వస్తు సేవల పన్ను జీఎస్టీని జూలై 1 నుంచి పట్టాలెక్కించాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు. జీఎస్టీ అమలును మరో 3 నెలలు వాయిదా వేసి అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది చిరు వ్యాపారులు, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఈ కొత్త పన్నుల విధానానికి అలవాటు పడేందుకు సమయం అవసరమని, అప్పటి వరకు కేవలం ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించారు. జూలై 1 నుంచి అమల్లోకి తెస్తే జీఎస్టీ నిబంధనలు అందిపుచ్చుకునేందుకు వ్యాపారులకు కష్టసాధ్యం అవుతుందని చిదంబరం అన్నారు. As they implement the GST law, the GSTN, the network, has to prove itself in a trial. In my view, the wise and correct date will be 1st of October. Allow a trial run of the GSTN, give enough time to businesses, service providers as well as sellers of goods to adjust to the new regime, so that when it is ultimately rolled out, it is a reasonably, fairly smooth rollout.
ముస్లింలలో 3 సార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చే ఆచారాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం వంటి ముస్లిం సంప్రదాయాలపై రెండోసారి సుప్రీంకోర్టుకు ప్రమాణపత్రం సమర్పించిన కేంద్రం ఈ ముస్లిం సమాజంలోని పురుషులు, ఇతర మతాలకు చెందిన మహిళలతో పోలిస్తే ముస్లిం మహిళలు అభద్రతా భావంతో బతుకీడ్చే పరిస్థితికి ఈ విధానాలు కారణమవుతున్నట్టు వివరించింది. లింగ సమానత్వం, లౌకికవాద సిద్ధాంతాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, వేర్వేరు ఇస్లాం దేశాల్లోని మతాచారాలు, వివాహ చట్టాల్ని గత ఏడాది అక్టోబర్ 7న సమర్పించిన ప్రమాణపత్రంలోనే ప్రస్తావించిన కేంద్రం ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విధానాలు భారత రాజ్యాంగం మహిళలకు కల్పించిన సమాన హోదా, గౌరవానికి భంగకరంగా మారాయని నివేదించింది. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై మే 11న రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుండగా కేంద్రం సమర్పించిన ప్రమాణపత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. అతి పిన్న వయసులో ఐరాస శాంతి దూతగా నియమితురాలైన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, పాకిస్తాన్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్కు ఈ నియామకానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను ఐరాస అందించింది. ఈ మేరకు న్యూయార్క్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 19 ఏళ్ల మలాలాకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. బాలికల విద్య, మహిళలకు సమాన హక్కుల కోసం మలాలా సాహసోపేత పోరాటం చేస్తారని గుటెర్స్ కొనియాడారు. ఐరాస శాంతి దూతగా బాలికల విద్యా హక్కు దక్కేలా చూడటంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని మలాలా చెప్పారు. లింగ సమానత్వం సాధనకు పురుషులు కలిసి రావాలని కోరారు. సినీ నటి, నిర్మాత రాధికకు చెందిన చిత్ర టీవీ సీరియల్ నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుంది. చెన్నై తేనాంపేటలో రాధికకు చెందిన నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ దర్యాప్తు విభాగానికి చెందిన అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సంస్థ ఆర్థిక లావాదేవీలు, సంస్థకు చెందిన దస్త్రాలను, కంప్యూటర్లను పరిశీలించారు. ఆర్కే నగర్ ఎన్నికలో శశికళ వర్గానికి చెందిన దినకరన్ కు ప్రచారం చేసేందుకు రాధిక భర్త సినీ నటుడు శరత్ కుమార్ పెద్ద మొత్తంలో నగదును సమకూర్చారన్న ఫిర్యాదుపై ఈ సోదాలు చేసినట్టు తెలుస్తోంది. అదే ఫిర్యాదు ఆధారంగా మార్చి 7న శరత్ కుమార్, రాధికలకు చెందిన చెన్నై కొట్టివాకంలోని బంగళాలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. వారింట్లో లభించిన ఆధారాల ఆధారంగా నటుడు శరత్ కుమార్ ను ఆదాయ పన్ను శాఖ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇప్పుడు రాధికకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.